హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,340 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా డిఎస్సికి అప్లై చేయడానికి అయితే 9 రోజులు మాత్రమే సమయం అయితే ఉంది. ఇంకా 9 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇంకా ఏమైనా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు అప్లై చేయడానికి దగ్గరలో నెట్ సెంటర్ లేకపోయినా ప్రతి ఒక్కరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. నాకు మెసేజ్ చేశారనుకోండి, అప్లై చేసి మీకు పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. ఇదివరకే డిఎస్సికి అప్లై చేసిన వారికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు, కానీ అందులో పుట్టిన తేదీ మార్చుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. దాంతోపాటు ఆధార్ కూడా ఏమైనా మిస్టేక్ జరిగిందనుకోండి, వాటికి కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. చాలాసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి ఆధార్లో నెంబర్ కావచ్చు, ఇంకా మనకు పుట్టిన తేదీ కావచ్చు, మార్చుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది అయితే ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ అయితే మెగా పేరుతో ఎందుకు ఈ దగ అని చెప్పేసి న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 45% అర్హత మార్కులు అయితే విధించడం జరిగింది. దీంతో చాలామంది అయితే డిఎస్సికి అప్లై చేసుకోవడానికైతే ఇనెలిజిబుల్ అవుతున్నారు. దీంతో నిరుద్యోగ సంఘాలు కావచ్చు, చాలామంది డిఎస్సి అభ్యర్థులు కావచ్చు నిరసనలు చేయడంతో విద్యాశాఖ మంత్రికి లేఖ రాయడంతో అర్హత మార్కులను అయితే 40% తగ్గించడం జరిగింది. దీంతో చాలామంది అయితే డిఎస్సికి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతున్నారు. అదేవిధంగా జనరల్ అభ్యర్థులకైతే 50% అయితే అర్హత మార్కులు అయితే విధించడం జరిగింది. ఈ 50% మార్కులు విధించడంతో చాలామంది అయితే డిఎస్సికి అప్లై చేసుకోవడానికి ఇనెలిజిబుల్ అవుతున్నారు. కావున వీళ్ళకి కూడా 45% మార్కులు అయితే అర్హత మార్కులుగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ అభ్యర్థులు కూడా అర్హత మార్కులు 40% తగ్గించాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా 10వ తరగతి వరకు సిబిఎస్ఈలో చదివి డిఎడ్ ఇంగ్లీష్ మీడియంలో పూర్తి చేసిన వారికి ప్రభుత్వం డిఎస్సిలో అన్యాయం చేసింది. సిబిఎస్ఈ విద్యార్థులకు మొదటి భాష ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. రెండో భాషగా తెలుగు లేదా హిందీ లేదా ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే మొదటి భాష తెలుగు ఉంటేనే ఎస్జిటి పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సిబిఎస్ఈ అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. ఇంకా చాలామంది డిఎస్సి అభ్యర్థులైతే డిఎస్సిని కొద్ది రోజుల పాటు వాయిదా వేయండి, మరో టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి, వయోపరిమితిని పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీటిపైన ప్రభుత్వం అయితే ఎటువంటి స్పందన అయితే లేదు. డిఎస్సిని కొద్ది రోజుల పాటు పోస్ట్పోన్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ, మరో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ, వయోపరిమితి పెంచాలనుకుంటున్న ప్రతి ఒక్కరితే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.